విజయ్, చక్కని అవకాశం. రామనాథం గారి సలహా నువ్వు విను. నువ్వు అంటున్నది కరెక్టే అనుకో, కానీ అమ్మ కార్ డ్రైవింగ్ వద్దని గొడవ చేస్తుందిగా. రేయ్, పిల్లలు నీళ్ళ దగ్గరిపోతే ఏ తెల్లైనా భయంతో అరుస్తుందిరా. కానీ ఆ కుర్రాడికే ఈత పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే ముచ్చట పడిపోతుంది. అది సహజమేగా. సరేనని చెప్పరా. కార్ నేర్చుకుంటుంటే అమ్మకు తెలిస్తే అది నేను మేనేజ్ చేస్తాను. అమ్మ గురించి నువ్వు దిగులు పడకరా. విజయ్, ఈ కాల్తో క్లచ్ ఆఫ్ చేసి నెమ్మదిగా గేర్ పైకి లాగాలి. ఇప్పుడు న్యూట్రల్ గా ఉంది. న్యూట్రల్ చేయి. పైకి పైకి లాగు. ఓహో. అయ్యయ్యో, చంపుకు తింటున్నావు కదరా నాయన. నువ్వు లాగమన్నావు కదా. అవును, లాగాను. లాగమంటే ఓడదీసావే. నువ్వు బజారు పెడుతుంటే ఎదురుగా లారీ వచ్చిందనుకో, లెఫ్ట్ తిప్పి రైట్ కొయ్యాలి. ఓహో. ఏది కొయ్యి చూద్దాం. నువ్వు బజారు పెడుతుంటే ఎదురుగా లారీ వస్తుంది. గోవింద, ఏమిటా అది ఓడతలు పట్టాను కొయ్యమన్నావు కదా. కొయ్యమంటే ఓడదీసావే. నేను బిగిస్తాలే. ఏమిటా బిగించటం? తిప్పు. అయ్యో దేవుడా, కర్మారా. నీలాంటి వాళ్ళు చెప్పే విధానం ఇది కాదురా. ముందు ఇవన్నీ వెళ్ళి చేయించి అప్పుడు నీతో గారడీ చేయిస్తాను. ఏమిటమ్మా ఇది? నా కారు నెంబర్ నీ బండికి తగిలించుకున్నావు? మీ సహాయంతో ఆరంభించిన వ్యాపారం కదా ఇది. ఇదిగో, ఇవి 20 రూపాయలు. మీరిచ్చిన మొత్తం డబ్బు కొంచెం కొంచెంగా వడ్డీ వేసి త్వరగా తీర్చి పారేస్తాను. తీసుకోండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? వడ్డీ ఇంకొంచెం ఎక్కువ కావాలని ఇస్తానండి. తీసుకోండి. వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ సహాయం చేయలేదు. నీ జీవితం చక్కదిద్దాలనుకుని. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక ఉత్తముణ్ణి ఇప్పుడే కలుసుకున్నాను. ఇదిగోండి, తీసుకోండి. రాధా, నువ్వు ఉపకార గుణం ఉన్నవాడు అనుకున్నాను. ఇంతటి పాడుబుద్ధులను దుర్మార్గుడని ఊహించలేదు. అందరూ ముందు డబ్బులిచ్చి చేపట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. నువ్వు కాస్త టైం ఇచ్చి ఆలస్యంగా పట్టుకున్నావు. అంతేనయ్యా వ్యత్యాసం. నేను చూసినంత వరకు అందరు మగాళ్ళు ఒకే రకమయ్యా. నీ సహాయం వద్దు, ఏ వద్దు, పో. ఇక్కడ రాధా, నే చేయి పట్టుకున్నది దురుద్దేశంతో కాదు రాధా. ఆ జన్మాంతం ఆలుమగలుగా ఉండాలన్న సదుద్దేశంతోనే. నా ఆశ దురాశ అయినట్టయితే నన్ను మన్నించు రాధా. నన్ను మన్నించు రాధా. మన్నించు.